పండించాం. ధైర్యంగా సగౌరవంగా గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాస్తవ విషయాలన్నీ చెప్పవలసిందిగా నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. మిత్రులారా, రైతుల గురించి చెప్పాలంటే ఉచిత కరెంటు పైన దాదాపు 12,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం. ఇప్పటికి సంవత్సరానికి 2 లక్షల లోన్ వేవర్స్ సంబంధించి 22,000 కోట్ల రూపాయలు కట్టాం. రైతు భరోసాకు సంబంధించి ఇంకో 20,000 కోట్లు కాబోతాం. ల్యాండ్లెస్ పూర్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. గృహజ్యోతి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు కాబోతాం. మొత్తం విద్యా సంస్థలన్నిటికీ గతంలో బిల్లులు కట్టలేక పాఠశాలలో ఇబ్బంది పడుతూ ఉంటే నిర్ణయం చేశాం. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా కరెంటు సంబంధించిన బిల్లు ఆ పాఠశాలలు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పరంగా మనమే విద్యుత్ శాఖ కడతామని చెప్పి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉచిత కరెంటు అక్కడ కూడా ఇస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంకొక నూతనమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండేటువంటి స్కూల్స్ని ఈ సంవత్సరం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రారంభం చేయాలని, ఈ స్కూల్స్కి దాదాపు ఈ సంవత్సరమే ఒక 5,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఈ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్లు కట్టాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. చేసే ప్రతి పని ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల కోసమే నిలబడుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, దయచేసి కార్యకర్తలంతా కూడా సంక్రాంతి సంబరాల్ని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఆ సంబరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈరోజు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఊళ్ళో విరివిగా ప్రచారం చేయండి అని చెప్పి ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అక్కంపేట వాళ్ళు దయచేసి వేదిక మీదకి వస్తే రెవెన్యూ గ్రామ పంచాయతీ యొక్క గెజిట్ను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ చేతికి అందజేయడం జరుగుతుంది. అక్కడికి నడవండి, అటే నడవండి, అటే ఎక్కడికే నడవాలి, అక్కడికే నడవండి. మీరు అడ్డం లేండి అమ్మా, నడవాలి పిల్లలు. రాజన్న అటు బా.